అందరికీ శనార్థులు. ఎప్పట్లెక్క నీయలో కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. సర్కార్ ఉద్యోగులకు సమ్మె జీతం, మీరు యాద్ చేసుకోండి ఉద్యమగతం. డ్రైవర్ ఇంట్లో పెండ్లికి పోయిండు పెద్ద సారు, ఎంతమైనా సూపర్ సార్ మీరు. వరంగల్ ఓటర్లు చేసిండ్రు తీన్మార్, ఇట్లనే చేస్తారట బరాబర్. సంబరాల నడుమ సదర్ పండగ, యాదవన్నలు చేసిండ్రు జోర్గా. చందాలు అడుగుతున్న సత్తి, అక్క 5 రూపాయల సేందేవా గల్లగురిలా, నిన్ను మన కుటుంబాన్ని చల్లగా చూసును గాక ఆ గోపాల దేవుడు. సంగీతానికి మంగ్లీ ప్రచారం, ఎంత కఠి కూడైనా బాతురంలో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మ, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెల్వదోయమ్మ. వరంగల్ల పార్టీల ప్రచారం జోరందుకుంది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీల ముఖ్య నేతలు అక్కడే మకం వేశారు. ఓటర్లను ఆకర్షించడానికి నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మాటకు మాట, తిట్టుకు తిట్టుతోని సమాధానం చెప్తున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుంటే సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి దూసుకెళ్తున్నాయి విపక్షాలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఓవర్ టు వరంగల్. నిన్న మొన్న వరంగల్ ఓట్ల పండుగల లీడర్లు చేసిన తమాసాలు, నవ్వించిన ముచ్చట్లు చూసినాం కదా. ఇవాళ పబ్లిక్ చేసిన తీన్మార్ చూద్దాం. వర్ధన్నపేట ప్రచారంలో కారు గుర్తోళ్లకు గులాబీ గులాల్ జల్లి ఎల్కని చెప్పిండ్రు కార్యకర్తలు. ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి అన్న, శంకర్ అన్న, ఎంపీ సీతారాం నాయక్ సార్ను ఎంటేసుకొని వచ్చిండు పోటీకి నిలబడ్డ దయాకర్ అన్న. డప్పు సప్పులతోని మంచిగానే ఎదుర్కొన్నారు, కానీ వెనక షీరి అస్సలు సప్పుడు సురువైంది. నువ్వు ఆగు చెప్తాను అదే తొందరకి ఇట్లా ఆగమైన మన తెలంగాణలో ఇట్లా మాట్లాడే ఆగమైన ఆగు. ఈరోజు 68 సంవత్సరాల కాలంలో రాని డబ్బులు. ఇక సింగారం అనే ఊళ్ళో కూడా గిట్లనే జరిగింది. పింఛన్లు ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే, ఇండ్లు కట్టిస్తలేరని లీడర్ల మీదకే ఎగబడ్డ రాడోళ్ళంతా. ఓర్ని గిదెక్కడ కథరో, గులాబీ రంగు చల్లుకొని పచ్చపాటి లీడర్లను మెచ్చుకుంటున్నారు. వీళ్ళను కుంచలేక మస్తు తిప్పల పడ్డారు ఊరి లీడర్లు. ఇక సీతారాం నాయక్ సారు మైక్ అందుకొని తప్పు మాదేం లేదని సెంటర్ సర్కార్ మీద కారాలు మిర్యాలు నూరిండు. వ్యవసాయదారుడు చస్తా అంటే ఇది బంగ్లాదేశా, ఇదేమన్నా పాకిస్తానా? ఎందుకు ప్రధానమంత్రి ఇక్కడికి మమ్మల్ని అడుగుతున్నారు? సోనియా గాంధీ రాలేదా 1994లో? పత్తి రైతులు చేస్తుంటే సోనియా గాంధీ వచ్చి చెప్పాలి ఇవాళ మేము చంపినాం అంటున్నాం. సిగ్గు శరం ఉండాలని మాట్లాడితే. ఇక కిలా వరంగల్ కాడ మంచినీళ్ళు వస్తలేవని మంత్రి హరీష్ రావు సార్తోని గట్టిగానే మాట్లాడిండ్రు. ఓట్ల పండుగ దగ్గర పడుతుంటే ప్రచారం రోజుకింత రంజు మీద నడుస్తున్నది. చూడాలి మరి ఎలక్షన్ల నాడు పబ్లిక్ ఏం చేస్తారో. ఒక డ్రైవర్ ఇంటికి ముఖ్యమంత్రి పోతాడా? ఏడనన్నున్నదా ఇసొంటి చిత్రం? కానీ బాలన్న ఎంత అదృష్టం చేసుకున్నవే. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిన సార్నే కళ్యాణానికి పిలిపించినవు. డ్రైవర్ ఇంటికి సీఎం సార్ వచ్చిండు అన్న గంతను సార్కు దక్కించినవు. గీ వార్త చూస్తే అమ్మో నా పెళ్లికి కూడా సార్ రావాలి అని లొల్లి చేసినా చేస్తారు. పెళ్లికి కారటిస్తే దగ్గర చుట్టాలచ్చుడే ఎక్కువ ఈ రోజులల్లా. గసొంటిది డ్రైవర్ బిడ్డే పెళ్లి కోయిండు సీఎం సారు. ఈయన డ్రైవరు, ఆయన ఓనరు. అబ్బా ఎట్లా అమ్మురుకున్నాడు చూడుండ్రి. సీఎం సారోళ్ళు ఇంటామే బిడ్డే కవితక్క కూడా వచ్చింది పెళ్లికి. లగ్గమయ్యేదాకుండి పిల్లా పిల్లగాన్నెత్తిలా అచ్చింతలేసి పిల్లా జల్లతోని సల్లంగా బతుకుమని దీవెనార్థాలు పెట్టిండ్రు. డ్రైవర్ బిడ్డ పెళ్లికి ముఖ్యమంత్రి సార్ వచ్చిండని చిన్నగా మురవలేదు డ్రైవర్ దోస్తులు, చుట్టాలు, పక్కాలు. అరే ఎన్ని రోజులాయే, ఎన్ని సంవత్సరాలాయే, ఏడున్ననో చెప్పమంటారా? పద్ధతి ఉండదానయ్యా. తీన్మార్ వార్తలు ఎప్పుడంటే అప్పుడే చెప్పిండ్రా. 9:30కు చెప్తారు, అదో పద్ధతి ఉన్నది. దానికో రేవుతా ఉన్నది. 8:30కు పెట్టుండ్రి, అర్ధరాత్రి 1 గంటకు పెట్టుండ్రంటే ఓ లెక్కుంటదానయ్యా?
ఏహే అన్ని ఉత్తమ ముచ్చట్లు గీ గీ పాల్తు ముచ్చట్లు మాట్లాడద్దయ్యా. ఏంది గీసొంటి మాటలినక ఎన్నేళ్ళాయే? ఎవరో యాదకొచ్చిండ్రా నేను మాట్లాడతా అంటే? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినారులా ఈ మనిషిని. కెమెరాల ముంగటికి రాక షాన్ వద్దులాయే. చెయ్యి గుర్తు పెద్ద మనిషి ఎం సత్యనారాయణరావు సారు, ముద్దుగా ఎంఎస్ఆర్ అని పిలుస్తారు. వరంగల్లా ఓట్ల పండుగ జరుగుతున్నది కదా, వాళ్ళ పార్టీకే ఓటేయాలని చెప్పే తందకు వచ్చినట్టున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడో. కేసీఆర్ చేసుకుంటా పోతా ఉన్నాడు కదా. ఇప్పుడు మిషన్ కాకతీయ ఒకటి ఉంది, దాని తర్వాత గ్రామ జ్యోతి 2 ఉన్నాయి. ఆ మంచి పనులు ఏదైతుందో మంచి చేసినట్టు మనం చెప్పుకోవాలి. గిదేన్ సారు చెయ్యి గుర్తు పెద్ద లీడరు, పక్క పొంటి ఢిల్లీకి వెళ్ళొచ్చిన కుంతియా సార్ కూడా ఉన్నాడు. అందరు ముంగట్నే కేసీఆర్ సార్ సూపర్ కేక అనబడుతుంది. సీఎం సార్ ఏం పని చేస్తలేడని నిన్ననే మీ పార్టీ వాళ్ళు ఓ పుస్తకం కూడా తీసిండ్రు. ఎన్నో విషయాలు పార్టీలు విమర్శిస్తుంటాయి, అదే విధంగా మా పార్టీ వారు కూడా విమర్శిస్తున్నారు. ఆహా ఏమన్నా చెప్పినవా ఎంఎస్ఆర్? సకల జనుల సమ్మెల ఎన్ని తిప్పలు పడ్డాం మనం. మన తెలంగాణ మనకస్తే మన బతుకులు బంగారు బతుకులైతాయని సమ్మె జరిగినన్ని రోజులు డబుల్కు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నా, బతుకు తెరువు బంద్ అయినా, ఒక్క పూట తినేటోళ్లకు తిండి లేకున్నా తెలంగాణ కోసం పిడికిలు బిగిచ్చి సమ్మె చేసినాం. సమ్మె వేడి ఢిల్లీ దాకా తగిలింది, మన తెలంగాణ మనకొచ్చింది. అయితే అందరూ సమానంగా ఒట్లాన్నాం కాబట్టి ఫలం వస్తే కూడా సమానంగా తీసుకోవాలి కదా. ఏమంటారు? ఒకళ్ళొక ఒక తీరు, ఇంకొకళ్ళు ఇంకో తీరు చేసుకుంటే మంచిగుంటుందా? మీరే చెప్పుండ్రులా. సర్కార్ కొలువులు చేసేటోళ్ళ పంట వండింది పోండ్రి. దీవాలు వెళ్ళినాక మళ్ళీ దీవాలు వచ్చినట్టే దగ్గర నెలన్నర జీతం జేబులోకి వస్తున్నది. తెలంగాణ లడాయి అప్పుడు సకల జనుల సమ్మె చేసినాం కదా, 42 రోజులు సమ్మె చేసిండ్రని ఆంధ్ర సర్కార్ వాళ్ళు మనోళ్ళ జీతాలు కట్ చేసిండ్రు. ఇప్పుడు మన రాష్ట్రం మనకైనాక ఆ జీతం పైసలు ఇస్తున్నాడు మన సీఎం సారు నిండు మనసుతోని. ఇయ్యాల్సిందే, ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళ కోసం కాదు కదా, మనందరి కోసం. కానీ సారు సకల జనుల సమ్మె అనే పదంలోనే అందరం అని ఉన్నది. ఈ జేఎస్ వాళ్ళు ఒక్కలే సమ్మె చేయలేదు కదా సారు. కులం లేదు, మతం లేదు, అందరికందరూ పని బంద్ పెట్టుకొని కొట్లాడిండ్రు తెలంగాణ కోసం. కమ్మరోళ్ళు కొల్మి ముట్టియలే, కుమ్మరోళ్ళు కుండలు వేయలే, ఏతన్నలు బట్టలు నెయ్యలే, నాయి బ్రాహ్మణులు గడ్డలు గీయలే, రైతులు నాగలి పట్టలే, ఆటోలు నడవలే, ట్రాలీలు కదలే, లాయర్లు, ఇలేకర్లు, కళాకారులు, కొలువులు లేనోళ్ళు, పోరగాన్లు, పొట్టగాన్లు అందరికందరు కొట్లాడినోళ్ళే. పగడి బువ్వ గతి లేనోడు కూడా జెండా పట్టి రోడ్డు మీదకి వచ్చిండు. మరి వీళ్ళకు కూడా ఏదన్నోడు చేయాలి కదా సారు. వాళ్ళతో పాటు మాకు కూడా ఇంత లాభం అయ్యేటట్టు ఏదన్నోడు చేయమని అడుగుతున్నారు సారు. సకల జనుల సమ్మెల పనులు బంద్ పెట్టి కొట్లాడినోళ్ళు. అమ్మో, మంత్రి మహేందర్ రెడ్డి సార్ నోట లాభాలు, అభివృద్ధి అన్న పదం విన్నప్పుడల్లా నాకు మస్తు భయం పుచ్చుకుంటున్నది. అరే, అభివృద్ధి అంటే ఆనందపడాలి కానీ భయపడుడేంది అని అనుకోకుండ్రి. అస్సలు ముచ్చటిన్నాక నేను భయపడ్డది కరెక్టే అంటారు మీరు కూడా. హైదరాబాద్ పట్నంలా పెద్ద బస్సు డిపోను ఇంకింత పెద్దగా చేసే పని సురు చేసిండు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సారు. ఇక ఆన్నే పెట్టిన మీటింగ్ లా ఏదో మాట్లాడుతున్నాడు. ఇందో వచ్చే 6 మాసాల్లో కూడా ఆర్టీసీని లాభాల బాట తేవడానికి అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కరెక్టే సారు. బస్సు డిపోలు పైసలతో నిండాల్సిందే. బస్సులు చాలక పబ్లిక్ ఎట్లా యాలాడిపోతున్నారో చూడుండ్రి. ఇంకిన్ని బస్సులు నడిపితిరంటే మస్తు ఆమ్దాన్ వస్తుంది. అంతేగాని ఆర్టీసీని లాభాలకు తెస్తందుకు పబ్లిక్ జేబులు లూక్సం చేయకుండ్రి సారు. టికెట్ ఛార్జీలు పెంచకుండా, కార్మికులతోని ఎక్కువ గంటలు పనిచేపియకుండా లాభాలు వచ్చే ఇంకేదన్నా ఉపాయం చేసినా మంచిదే అని సలహా ఇస్తున్నారు ఆర్టీసీ బస్సులల్లా తిరిగేటోళ్ళు. హైదరాబాద్ లా చలికాలంలోనే నీళ్ళ కర్వ. నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెల్వనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరూ. ఓ దర్శని, ఏంటమ్మో వార్తల నడిమిట్లొచ్చే మా పాటలు పాడబడితివి? జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లా ఉన్నదే రాసినను నిజము. సారీ అబ్బా కటకట ఆపు తల్లి ఆపు. అవి సరిగమలు అనుకుంటున్నావా లేకుంటే ఆలు సమోసా 10కి5 అని అమ్ముడు అనుకుంటున్నావా? మరి మేము మీ అంత విద్వాంసురాల్ని కాదు కదమ్మా. మేము చెప్పినప్పుడు విలువకపోతే గిట్లనే ఉంటది. మరి ఏహే, నీకు వార్త చెప్దామనే పాటలు
వాడుతున్నా తల్లి. ఏం వార్త? చిన్నప్పటి సందే ఈ స్కూలల్లా సంగీతం నేర్పించమంటుండు ఓ సారు. ఏది గీ సంగీతమేనా? నా పాట పంచామృతం నా గానాల. అబ్బా ఆపుతాయి ఆపు. సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం మాత్రమే ఉంటదా? మరి సాంఘిక సంగీతం కూడా ఉన్నదా? ఉన్నది. గల్లు 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 గజ్జల బండి హొయ్ 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 కొండకోన వాగులు ఇంకా సాగేనండి హొయ్ 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 హొయ్. జానపద పాటలు ఎట్లా పెడతారు? అసలు సంగీతం కిందికే తీసుకోరు కదా. మరి ఇదే అన్యాయం అంటే. ఒకవేళ శాస్త్రీయ సంగీతం గిట్ట పుస్తకాలలో పెడితే జానపద పాటలు కూడా పెట్టాలి పుస్తకాలల్లో. శాస్త్రీయ సంగీతం విలువ నీకేం తెలుసు? అప్రాచురాల సంగీతం అంటే ఏంటిది? నలుగురికి నచ్చేది, నలుగురిని ఖుషి చేసేది, ఇంట అంటే ఇంకా ఇనబుద్ధి అయ్యేది. జానపద పాటలు నువ్వు వినవా? ఇంట నేనెందుకినా? జానపద పాటలకి నువ్వు డాన్స్ అయ్యవా? జానపద పాటలు నువ్వు పాడవా? నేను తెలుగు భాష లెక్క మా ఊరి భాష మాట్లాడతా, హైదరాబాద్ భాష మాట్లాడతా. నేను సంగీతం లెక్క శాస్త్రీయ సంగీతం పాడతా, జానపద పాటలు పాడతా. సరే గీ రాగం ఏందో చెప్పు. సా. స్టాప్ స్టాప్ స్టాప్. నువ్వు రాగం తీస్తుంటే ఇన్నేటోళ్ళకి రోగం వచ్చుడు ఖాయం. అయినా ఆ రాగం ఏంది? నువ్వు ఎంచుకున్న తాళం ఏందమ్మా? తకిట తకదిమి 3-4, తకిట తకదిమి 3-8. అంటే నేను ఎప్పటికీ సంగీతం నేర్చుకోలేనా? సంగీతం అనేది నిరంతర సాధన, ఒక్కనాడుతో వచ్చేది కాదు. సంగీతం అంటే సినిమాలలో వాడేదే సంగీతం అనుకున్నా. జానపద పాటలు కూడా సంగీతం అంటారని నాకేం తెలుసు? ఇప్పుడు తెలుసుకున్నావు కదా. నువ్వు సంగీతం విను కానీ పాడకే. కొనుగమ్మలు గినాయి గౌలే గెలిచినాయి ఆడతదానకి. మంచి తల్లి, ఇంతసేపు నీ పాటలతో మమ్మల్ని ఆనందపరిచినందుకు తీన్మార్ వార్తల్లోని తదుపరి వార్తను వినవలసిందిగా శ్రోతలను కోరడమైనది. పైసలే ఓన్న పైసలే. పావుల కళ్యాణ్ సార్ తన పైసలు లేవంట. ఏంటి తెలుగు ఆత? ఓ ఏమైందా నాయన చెవిటోని లేకున్నాడు. పైసలేవా? ఎన్ని అలా చెప్పనా? ఎన్నీ నీ జేబులో ఎన్ని ఉంటాను. పెట్రోల్ మంట ముంచుకొని అరగక ముందే వేస్తున్నావు రా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నువ్వా? ఎయ్యి 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 ఎయ్యి. నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. పో అమ్మా. 2 రూపాయల సిక్కలు వేసి ఆయన ఎత్తుకోపోదాం అనుకున్నావు. చేతిలో డబ్బా పట్టుకున్నాడు. తొవ్వపొంటి వైటోళ్ళని పైసలు అడుగుతున్నాడు. కొంపదీసి నిన్న ఎర్రన్నల గల్ల గురిగిలు చూసిండా ఏంది పోరాడు? తమ్మి సత్తి, ఓ సత్తి. అక్క 5 రూపాయల సేందేవా గల్ల గురిగిలా? నిన్ను మన కుటుంబాన్ని చల్లగా చూస్తును గాక ఆ గోపాల దేవుడు. తమ్మి తిన్నాక కట్టం చదివిస్తున్నాడా నేను? పైసలు ఎందుకు వసూలు చేస్తున్నావు? జనసేనకు జనసేవ చేస్తున్నాక రాజకీయానికి పైస సాయం చేస్తున్నా. చెందలు 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 జనసేనకు చెందలు చెందలు. పాతింప సామాన్ కులిగడ్డ లెక్క గదే వసూలు చేస్తాడు తమ్మి. వదులుకుంటా చెప్పకపోతే మళ్ళీ అందరికి ఎట్లెరక అవుతుంది అమ్మా. సార్ దగ్గర పైసలు లేవంటాని. పవనాల్ సార్కు నాయాసంటి అనుమానులు ఎంతమంది ఉంటారు చెప్పు? ఓ కోట్ల మంది ఉన్నారు తమ్మి. ఇగో ఒక్క మాట అక్క, నా తాను పైసలు లేవు, నా తరఫు నుంచి సత్తిగానో సావిత్రినో నిలబెడతాను అంటే జనమందరు ఓట్లు వేయరా అక్క? ఎందుకు వేయరు తమ్మి? మీరు పవనాల్ సార్ ని చూసే కదా చంద్రాల సార్కి ఓట్లు వేసిండ్రు. గింత పర్ఫతున్న పావుల కళ్యాణ్ సారు పైసలు జమ అయ్యేదాకా ఆగుడేందుకు అక్క? అనుమానం గెలిపియరా? అంటే అభిమానం కొంతవరకే పనిచేస్తుంది, కానీ మొత్తం అభిమానంతోనే గెలవాలంటే జర కష్టమైతుంది తమ్మి. శుభం చెప్పురా అంటే ఇల్లెప్పుడు కాలుతుంది అన్నారట నీ అసలు వెనకటికి. ఇప్పుడు నేనేమన్నా తమ్మి? కష్టమైతుంది అంటాను ఎందుకు అంటున్నావు అమ్మ? నువ్వు కొత్త పార్టీలా పాత మొక్కలను పెట్టుకున్నాడు ఎందుకు? మన అసలు గతిలేని వాళ్ళకి ఇస్తే పర్ఫత్ వేరు కదా, ఓట్లు గుద్దరా. గా ముచ్చట చెప్పేందుకు నువ్వే వెళ్తామ్మి. నేను పావుల కళ్యాణ్ సార్ అనుమానుని ఇంకా చూసుకో. నా దగ్గర పైసలు లేవు, పావుల కళ్యాణ్ సార్ తన పైసలు కూడా లేవు. పైసలు లేని వాళ్ళు గెలిచినట్టు చరిత్రలో లేదు. చరిత్రలు చెత్తబుట్టలు చెగోడీలు చేబిల్లలు నాయసంటోలు పట్టించుకోరు, జేబులు వేసుకొని నములుకుంటూ పోతారు. డైలాగులు బాగానే కొడుతున్నావు. పైసలు లేకుంటే వార్డు మెంబర్ కూడా గాని రోజులు ఇవి తమ్మి. ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర ఏం పైసలు ఉన్నాయి? లోడాస్ పాయింట్ నెత్తికి మఫ్లర్ కట్టుకొని గెలిచిండు. పంచ కట్టుకున్న పావుల కళ్యాణ్ సార్ గెలవరా? పంచలు ఊడిపోతాయి. ఢిల్లీలో అంటే చదువుకున్న ఓటర్లు బాగా మంది ఉంటారు. గాళ్ళు పైసలకు ఆశపడక మంచి మనిషికే ఓట్లేసిండ్రు. అంటే మనం మంచోళ్ళం కామా? ఢిల్లీలో కేజ్రీవాల్ సార్కు 1,00,000 మందే ఉన్నారేమో, ఇక్కడ పావుల కళ్యాణ్ సార్కి అయితే
కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్క 2 చేతులతో ఓట్లు గుద్దితే ఏంటిది అనుకుంటున్నావు, గెలిచి పోతాడు. పైసా ఖర్చు లేకుండా గెలుస్తామని మళ్ళా చందాలు ఎందుకు వసూలు చేసుడు తమ్మి? తిండికి తిరుగుడుకు తిప్పలైతుందక్క పైసలు లేకపోతే. ఢిల్లీలో కేజ్రీవాల్ సార్ కూడా ఆయనతో కలిసి తింటేనేమో మళ్ళీ పైసలు, సెల్ఫీస్ట్ ఫోటో దిగిన కూడా పైసలే పెట్టిండు. అందుకోసానికే మళ్ళీ నేను కూడా మొత్తం సెంత చేసిస్తా. రండి రావాలి, పవన్ సార్కి పైసలు ఇవ్వండి. అనుమానం నువ్వు అబ్బా ఇలా పడితేనే పైసలు వస్తున్నాయిరా. పైసలు లేకుంటే రాజకీయం చేయరాదు అంటున్నాడు. కానీ సారు ఒక్కసారి దిగి చూస్తేనే కదా లోతు ఎంతుందో తెలిసేది. ఒడ్డు మీద ఉండే ఈత రాదన్నట్టు చేస్తే ఎట్లా పవనాలి సార్? వరేవా, హైదరాబాద్ లా దీపావళి పండగ అయిపోగానే ఇంకో పండగ సురువైంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మొత్తం తీన్మార్ డాన్సులే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మస్తు సంబరాలు చేసుకున్నారు. కర్రె సాములు, కత్తి సాములు, ఆటలే ఆటలు, పాటలే పాటలు. గీ దునియాల హైదరాబాద్ తప్ప మళ్ళీ ఏడుండదు గీ పండగ. గంత స్పెషల్ ఉంటుంది ఈ పండగ. స్పెషల్ ఉంటుందని అప్పటి సంది చెప్పుడే తప్ప ఇంకా వార్తేస్తలేవేంది అని గరం కాకుండ్రి. వార్తేస్తున్నా చూడండి. అది అట్లా వరేవా, పండుగ అంటే పండగే పొండ్రి. హైదరాబాద్లా సదరు పండగ మా సంబరంగా జరిగింది. దున్నపోతులు, డప్పులు, డాన్సులు, కర్రసాములు, అంతా తిన్మారే. అగో చూడుండ్రి, గీ దున్నపోతును ఎంత ముద్దుగా సింగారిచ్చిండ్రో. ఈ స్టైల్గా కటింగ్ కూడా కొట్టించిండ్రు. ఒక్కొక్కటి ఎట్లున్నాయో చూడుండ్రి, నున్నగా నూనె వస్తే గారేటట్టు. గీ పిల్లగాని చూడుండ్రి, దున్నపోతు మీదకెక్కి ఎట్లా ఆడుతున్నాడో. సికింద్రాబాద్ పైల్వాన్ అంజన్ కుమార్ యాదవ్ అన్న, పట్నం పాత మంత్రి దానం నాగేందరన్ నొచ్చుడుతోని సదర్ పండక్కే అందమొచ్చింది. దున్నపోతులకు పూజ చేసి తీన్మార్ దరు వేసిండ్రు. యాదవుల పండగన మజాకానా. దున్నపోతులను ఎగిరిచ్చుడు, దాని ముంగట ఈళ్ళెగురుడు, అంతా ధూమ్ ధామ్ నడిచింది అర్ధమరాత్రి దాకా. గిదే 7 కోట్ల దున్నపోతు ఢిల్లీ పక్కకుండే హర్యానాకెళ్ళి పట్టుకొచ్చి హైదరాబాద్ లో ఆడిపించిండ్రు. గొర్రె పొట్టెలను పట్టుకొచ్చి కూడా ఎగిరిపించిండ్రు. ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్ల జల్ల అంతా కూడి మస్తు పండగ చేసుకున్నారు. ఇక పోరగాన్ల సంబరం అయితే చెప్ప వశం కాదు పోన్రి. అది అట్లా. అబ్బా, గీ ముచ్చట చెప్తాంటే నాకు మస్తు ఖుషి అవుతుందిలా. మన V6 ఛానల్ ప్రోగ్రాంలు మీరు టీవీలో మిస్ అయితే ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్లలో చూస్తుంటారు కదా. గన్లా మనము రికార్డు కొట్టినాం. రికార్డు గురించి వివరంగా చెప్తా కానీ దానికి కారణమైన మీ అందరికీ పేరు పేరున శనార్థులు చెప్తున్నాం. ఇప్పుడు అస్సలు ముచ్చటినండి. మన V6 ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు మస్తు మెచ్చుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు 1,00,000 మంది దాటిండ్రని ఓ కాగితం ఈ పథకం పంపిండ్రు. టైంకి వార్తలు చూడనోళ్ళు ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూస్తుంటారు. అట్లా చూసినప్పుడు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే యూట్యూబ్లో వీళ్ళు V6ని చూస్తందుకు అకౌంట్ తీసుకున్నాడు అన్నట్టు. ఇట్లా చేసుకుంటే ఛానల్లో ఎప్పుడేమొస్తుందో ఎంబటే తెలిసిపోతుంది. కంప్యూటర్లా డైరెక్టుగా ఉత్తరం రాసి పంపుడు అన్నట్టు. మన V6ని సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు 1,00,000 మంది దాటిపోయిండ్రు. మా ఛానల్ని మెచ్చి మన ప్రోగ్రాంలు నచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకున్నోళ్ళందరికీ V6 తరపున శనార్థులు చెప్తున్నాం. అట్లనే తెలంగాణ మనుషుల్ని, తెలంగాణ మాట తీపిని గుర్తించి అమెరికాకెళ్ళి మాకు అవార్డు పంపిన యూట్యూబ్ వాళ్ళకు కూడా శతకోటి శనార్థులు చెప్తున్నాం. చూసేసిండు కదా ఎగివి. ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.